వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. పెరగబోతున్న కార్లు, స్టీల్, సిమెంట్ ధరలు కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాయి. ఆగకుండా పెరుగుతున్న ఆహార వస్తువుల ధరలతో ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ క్వాంటిటేటివ్ ఈజింగ్ పై తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా రూపాయి పతనమయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క క్రెడిట్ కార్డు నిబంధనలు కూడా మరింత కఠినంగా మారుతున్నాయి. 90 రోజుల్లో కనీస బకాయి చెల్లించకపోతే క్రెడిట్ కార్డుపై తీసుకున్న మొత్తాన్ని ఎన్పీఏగా పరిగణించాలని ఆర్బీఐ బ్యాంకులకు మార్గదర్శకాలను జారీ చేసింది. కొన్నేళ్ల క్రితం వరకు ధనవంతులకే పరిమితమైన డైమండ్ జ్యువెలరీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు కూడా దగ్గరవుతోంది. డైమండ్ జ్యువెలరీపై పెరుగుతున్న క్రేజ్ పై ఫోకస్ స్టోరీతో పాటు మళ్లీ లాభాల్లోకి మళ్లిన స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, ఇతర బిజినెస్ వార్తలతో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. స్టేటస్ సింబల్ గా మారిన డైమండ్ జ్యువెలరీ, మిడిల్ క్లాస్ కు దగ్గరవుతున్న వజ్రాభరణాలు. కీలక రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ, సానుకూలంగా స్పందించిన మార్కెట్లు. పెరిగిన పప్పులు, ఉప్పుల ధరలు, 14 నెలల గరిష్ట స్థాయికి ఇన్ఫ్లేషన్. పెళ్లి తర్వాత సేవింగ్స్ కు ప్రయారిటీ, ఇంటి బడ్జెట్ పై ప్లానింగ్ కంపల్సరీ. అతివల అందానికి మరింత వన్నె తెచ్చే వజ్రాభరణాలంటే అందరికీ మోజే. ఇన్ని రోజులు హై క్లాస్ పీపుల్కే సొంతమైన వజ్రాభరణాలపై ఇప్పుడు మిడిల్ క్లాస్ మహిళలు కూడా మనసు పారేసుకుంటున్నారు. మనసు పారేసుకోవడమే కాదు, నచ్చిన నగను సొంతం చేసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ మహిళల్లో డైమండ్ జ్యువెలరీపై పెరుగుతున్న క్రేజ్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ. ఇన్ని రోజులు తాహతుకు తగ్గ గోల్డ్ జ్యువెలరీ కొంటే చాలు అనుకునే మధ్యతరగతి మహిళలు ఇప్పుడు డైమండ్ జ్యువెలరీపై మోజు పెంచుకుంటున్నారు. కనీసం డైమండ్ రింగ్ అయినా ఉండాలని కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఆరాటపడుతుంటే, అందరి చూపు తిప్పుకోవాలంటే ఓ డైమండ్ పెండెంట్ అయినా ఉండాల్సిందే అంటున్నారు మహిళలు. రేటు కాస్త ఎక్కువైనా పర్లేదు, డైమండ్ జ్యువెలరీ కొందామనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 5 ఏళ్ల కింది వరకు డైమండ్ జ్యువెలరీ అంటే హై క్లాస్ పీపుల్ కు కూడా లగ్జరీ ఐటమే. డైమండ్ జ్యువెలరీ అప్పట్లో ఓ స్టేటస్ సింబల్. కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కూడా వజ్రాభరణాలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అతివల అందాన్ని రెట్టింపు చేసే డైమండ్స్ అంటే పడి చేస్తున్నారు నేటి తరం మహిళలు. పూర్తిగా బంగారంతో చేసిన ఆభరణాల కంటే వజ్రాలు పొదిగిన జ్యువెలరీని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జ్యువెలరీ షోరూంలు సైతం డైమండ్ పై స్పెషల్ కాన్సంట్రేషన్ మొదలు పెట్టాయి. పెళ్లిళ్లు, పండుగల సీజన్లలో నగలు కొనుగోలు చేస్తున్న వారు బంగారు ఆభరణాల బదులు వజ్రాలు పొదిగిన ఆభరణాలను ఎక్కువగా కొంటున్నారు. 10 గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ హైను తాకి ప్రస్తుతం 31,000 రూపాయలకు అటు ఇటుగా ఉంది. వజ్రాభరణాలు ఇంచుమించు ఇదే ధరకు లభిస్తుండటంతో డైమండ్ జ్యువెలరీ వైపు మిడిల్ క్లాస్ మొగ్గు చూపుతున్నారు. ఎల్లో మెటల్ కంటే డైమండ్ జ్యువెలరీతో ఎక్కువ హుందాతనం, రిచ్నెస్ వస్తుండడం కూడా డైమండ్ పై మహిళలు మమకారం పెంచుకోవడానికి కారణంగా బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వీటి మేకింగ్ కంపెనీలు కూడా డైమండ్ జ్యువెలరీపై చేస్తున్న ప్రచారం కూడా మహిళలను కట్టిపడేస్తున్నాయి. 2 లక్షల రూపాయలు పెట్టి 2-3 గోల్డ్ జ్యువెలరీలు తీసుకునే కంటే ఓ డైమండ్ సెట్ తీసుకోవటం బెటర్ ఆప్షన్ గా భావిస్తున్నారు నేటి తరం. దీంతో డైమండ్ పెండెంట్స్, రింగ్స్, ఇయర్ యాక్సెసరీస్ కు క్రేజ్ పెరుగుతోంది. కాలేజ్ గర్ల్స్ దగ్గర నుంచి ఆంటీల వరకు అందరూ వజ్రాభరణాలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి డైమండ్ జ్యువెలరీ షోరూంలు పోటీ పడుతున్నాయి. ఇన్ని రోజులు బంగారానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి డైమండ్ జ్యువెలరీకి కొన్ని షెల్ఫ్లు మాత్రమే కేటాయించిన షోరూంలు ఇప్పుడు డైమండ్ జ్యువెలరీస్ కు ఏకంగా ఓ స్పెషల్ ఫ్లోర్ నే ఏర్పాటు చేస్తున్నాయి. గోల్డ్ జ్యువెలరీ మార్కెట్ తో పోలిస్తే డైమండ్ జ్యువెలరీ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. దేశంలో డైమండ్ కట్టింగ్, పాలిషింగ్ మార్కెట్ ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ప్రపంచ గోల్డ్ మార్కెట్లో ఇండియా వాటా 20%. బంగారం వినియోగంలో అమెరికా తర్వాత 2వ స్థానంలో ఉన్న మనం డైమండ్ జ్యువెలరీ కొనుగోళ్లలో 3వ స్థానంలో ఉన్నాం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం దేశీయ గోల్డ్ జ్యువెలరీ మార్కెట్ 15% పెరుగుతుండగా డైమండ్ జ్యువెలరీ మార్కెట్ ఏటా 90% పైగా పెరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో డైమండ్ జ్యువెలరీకి ఏ స్థాయిలో డిమాండ్ ఉందో తెలిసిపోతుంది. ఆర్థిక మాంద్యం కారణంగా వజ్రాలకు, బంగారానికి మధ్య తేడా తగ్గిందని, ఇదే సమయంలో బంగారం ధరలు పెరగటం వజ్రాల డిమాండ్ను పెంచుతూ వస్తోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డైమండ్ క్రేజ్ ను మరింత క్యాష్ చేసుకోవటానికి షోరూంలు సింపుల్ డైమండ్ పేరిట తక్కువ ధరకే వజ్రాభరణాలు అందిస్తున్నాయి. 20,000 రూపాయలకే డైమండ్ రింగ్స్, ఇయర్ యాక్సెసరీస్ ను అందుబాటులోకి తేవటంతో వీటిని కొనేందుకు ముందుకొస్తున్నారు. 1,00,000 రూపాయలతో ఓ గోల్డ్ నెక్లెస్ కొనే కంటే అదే 1,00,000 రూపాయలతో ఓ డైమండ్ సెట్ తీసుకుంటే మోజు తీరడంతో పాటు స్టేటస్ సింబల్ గా కూడా ఉంటుందని మహిళలు భావిస్తున్నారు. వజ్రాలు కేవలం ఆభరణాల్లోనే కాదు, వాచెస్ లో కూడా దర్శనమిస్తున్నాయి. లగ్జరీ వాచెస్ కంపెనీలు తమ వాచీల్లో డైమండ్ మెరుపుల కోసం ఆరాటపడుతున్నారు.
మార్కెట్ అంచనాలకు భిన్నంగా తాజా మానిటరీ పాలసీలో ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ నిర్ణయాన్ని మార్కెట్లు పాజిటివ్గా తీసుకున్నాయి. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ వార్తలను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. మార్కెట్ అంచనాలకు భిన్నంగా రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. మానిటరీ పాలసీ రివ్యూలో రెపో రేటు, నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పు చేయలేదు. ద్రవ్యోల్బణం పెరిగినందున రెపో రేటు 0.5% పెంచుతారని అంచనాలున్నప్పటికీ ఆర్బీఐ గవర్నర్ భిన్నంగా స్పందించారు. సెప్టెంబర్లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 2 సార్లు రెపో రేటు 0.5% మేర పెంచారు. ప్రస్తుతం రెపో రేటు 7.75%, నగదు నిల్వల నిష్పత్తి 4%గా ఉంది. ఈసారి రెపో రేటు పెంచకపోవడం వల్ల గృహ, వాహన రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐ పెరగకపోవడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ద్రవ్యోల్బణం ఒకవేళ అదుపులోకి రాకపోతే వచ్చే సమీక్షలో రెపో రేటు పెంచే ప్రమాదం ఉంది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్లే రెపో రేటు పెంపు నిర్ణయం తీసుకోలేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. బ్యాంకులు లిక్విడిటీ సమస్యను అధిగమించే దిశగా గతంలో నగదు నిల్వల నిష్పత్తిలో మినిమం డైలీ మెయింటెనెన్స్ ను ఆర్బీఐ 95 నుంచి 99% పెంచింది. దీన్ని కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. దీంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా నిలిచిన కరెంటు ఖాతా లోటు తగ్గించేందుకు తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయని రఘురాం రాజన్ సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం కరెంటు ఖాతా లోటు తగ్గుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కీలక రేట్లలో మార్పు చేయకపోవడంపై బ్యాంకర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్బీఐ రెపో రేటును పెంచకపోయినా డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించే ఆలోచన అనేది లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు సంపాదించడమే లక్ష్యంగా కాకుండా సామాజిక బాధ్యతను దృష్టిలో ఉంచుకోవాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సూచించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన టై హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూరల్ సమ్మిట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో కొత్త ఆవిష్కరణలతో సామాన్యుడికి ఉపయోగపడేలా చూడాలని గవర్నర్ వ్యాపారవేత్తలకు సూచించారు. బుధవారం నుంచి 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. ఏడాదికి ఇంటి అద్దె రూపంలో ₹1,00,000 చెల్లించి దాన్ని హెచ్ఆర్ఏ రూపంలో ఆదాయం పన్ను నుంచి మినహాయింపు పొందుతున్నట్లయితే అద్దె రసీదుతో పాటు ఇంటి యజమాని పాన్ నంబర్ కూడా జత చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఇంటి యజమానికి పాన్ నంబర్ లేకపోతే పేరు, అడ్రస్ తో పాటు ఆ మేరకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆహార వస్తువుల ధరలు పెరగడంతో నవంబర్ నెలకు ద్రవ్యోల్బణం 7.52% పెరిగింది. ఇది 14 నెలల గరిష్ట స్థాయి. గత సెప్టెంబర్లో నమోదైన 8.1% ద్రవ్యోల్బణం తర్వాత ఇదే గరిష్ట స్థాయి. గతేడాది నవంబర్తో పోలిస్తే కూరగాయల ధరలు 95% పెరిగాయి. బంగాళాదుంపల ధర 26% పెరగ్గా ఉల్లి ధర 190% పెరిగింది. గోధుమలు, పప్పు ధాన్యాలతో పాటు ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు 19.93% పెరిగాయి. పాల ధర సుమారు 6.25% పెరిగింది. గుడ్లు, మాంసం, చేపల ధరలు కూడా 15%కి పైగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ తాజా మానిటరీ పాలసీ రివ్యూలో రెపో రేటును యథాతథంగా ఉంచడంతో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి హౌసింగ్ లోన్స్ వడ్డీ రేట్లను తగ్గించాయి. కొత్తగా తీసుకునే గృహ రుణాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.4% తగ్గించింది. ఈ రుణాలు తీసుకునే మహిళలకు అదనంగా మరో 0.05% తగ్గించనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. 75 లక్షల రూపాయల లోపు తీసుకునే హౌసింగ్ లోన్స్ పై ఇప్పటి వరకు 10.5% వడ్డీ రేటును ఎస్బీఐ వసూలు చేస్తోంది. తాజా తగ్గింపుతో ఈ వడ్డీ రేటు 10.15%కి తగ్గనుంది. తగ్గిన వడ్డీ రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి పరిమిత కాలానికి వడ్డీ రేట్ల తగ్గింపు అమల్లోకి తెచ్చింది. జనవరి 31 లోపు 75 లక్షల లోపు తీసుకునే గృహ రుణాలపై 0.5% వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న 10.5% వడ్డీ రేట్లు ఈ పరిమిత కాలంలో తీసుకునే హౌసింగ్ లోన్స్ పై వడ్డీ రేటు 10.25%కి తగ్గనుంది. ఈ వారం లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ మళ్లీ 21 పాయింట్ల పైన క్లోజ్ అయింది. వచ్చే వారం F&O క్లోజింగ్ ఉన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల డైరెక్షన్ ఎలా ఉండబోతోందనే దానిపై అనలిస్టుల సూచనలేంటో మార్కెట్ పల్స్లో తెలుసుకుందాం. ఈ వారం మార్కెట్లో ఒక ఊహించినటువంటి సంఘటన, ఒక ఊహించిన సంఘటన రెండు జరిగాయి. జాతీయంగా ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో ఆర్బీఐ అనూహ్యంగా సిఆర్ఆర్ కానీ రెపో రేట్స్ కానీ ఏవి పెంచకుండా అలా వదిలేసింది. చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ ఏమీ చేయకుండా అలాగే యథాతథంగా ఉంచేసింది. WPI ఇన్ఫ్లేషన్ బాగా తగ్గిపోతుంది, కూరగాయలు మిగతా వాటన్నిటికి కూడా ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, వాటి రేట్లు బాగా కంట్రోల్లోకి వస్తాయి, కొత్త కొత్త అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మార్కెట్లోకి వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ తన పరపతి సమీక్షలో ఏ విధమైనటువంటి మార్పులు చేయలేదు. కొత్త పంట చేతికి వస్తుంది,
నగదు లభ్యత అన్నటువంటి మెల్లమెల్లగా మార్కెట్లో తగ్గుతుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా ఇవ్వడం వల్ల మార్కెట్లో కొద్దిగా కొనుగోలు కనిపించాయి. అదేవిధంగా అంతర్జాతీయంగా ఫెడరల్ గవర్నమెంట్ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఏదైతే ఉందో దాన్ని జనవరి నుంచి మేము అమల్లోకి పెడుతున్నాము అన్నటువంటి ఏదైతే ప్రకటన చేసిందో అది అందరూ ఊహించినటువంటిదే. మన రూపాయి బహుశా ఇంకా బలహీనపడవచ్చు. 2, మన దగ్గరకు వచ్చేటువంటి ఫారిన్ ఇన్ఫ్లోసుల్లో విపరీతమైనటువంటి ఒడిదుడుకులు ఉండవచ్చు. అందుకే ఈ 2 ప్రకటనలు వచ్చిన తర్వాత మార్కెట్లో మీరు కనుక గమనించుంటే విపరీతమైన ఒడిదుడుకులు కనిపించాయి. ఐటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్క్రిప్ట్స్ టెక్ మహేంద్ర కానీ ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. వచ్చే వారము F&O క్లోజింగ్ ఉండడము, అంతేకాకుండా క్రిస్మస్ నుంచి సుమారుగా 3-4 రోజులు అంతర్జాతీయంగా యుఎస్ మార్కెట్స్ కానీ యూకే మార్కెట్స్ కానీ ఉండకపోవడము, వీటన్నిటి దృష్ట్యా గమనిస్తే మార్కెట్లో విపరీతమైన ఒడిదుడుకులే ఉంటాయి. 6,300 దగ్గర నిఫ్టీకి విపరీతమైన రెసిస్టెన్స్ రావచ్చు, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ కౌంటర్స్లో ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ లాంటి పిఎస్యు బ్యాంకుల్లో కూడా మనకు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చే వారము ఇన్వెస్టర్లు మార్కెట్కు దూరంగా ఉండి జనవరి 1 నుంచి మార్కెట్లో ఒక దిశానిర్దేశం అన్నటువంటిది కొంచెం స్పష్టత లభించవచ్చు. కాబట్టి అప్పటి నుంచి కొనుక్కోవడం మొదలు పెట్టవచ్చు.